ఆకాను నేత్రాశ కలిగిన వాడుగా, అందుకే ఆ బైబిల్ ఏం చెబుతుందంటే నేను చూసి. చూడండి, యేసుప్రభు వారు కూడా అదే చెప్పాడు. ఒక స్త్రీతో శరీరముతో పాపము చేసిన వాడే పాపి కాదు, కానీ తన నేత్రముల ద్వారా పాపయుక్తమైన మనసు కలిగి ఆ చెడు చూపు చూస్తేనే ఆమెతో గాని ఆ వ్యక్తితో గాని పాపము చేసినట్లుగా దేవుని వాక్యంలో ప్రభు అక్కడ రాయించాడు. ఈ లోకంలో మనం ప్రయాణం చేసేటప్పుడు నేత్రాశ అనేది చాలా భయంకరమైంది. కాబట్టి మన జీవితంలో నేత్రములను యోబు భక్తుడు అంటాడు, నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరు నాతో సహా దేవుని ఎదుట మనం ఈ దినము నిబంధన చేసుకుందాము గాక. ఆకాను పడిపోవటానికి ప్రధానమైన కారణం ఏంటంటే నేత్రాశ.